సో ఇంకోటండి మనం చెన్నైలో చూసుకున్నట్టయితే మణికంఠ అఘోరి అని చెప్పేసి చాలా ఫేమస్ అక్కడ. సో హ్మ్. తను కూడా పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది కదా! మరి అప్పుడు ఎవ్వరు విమర్శించింది. శ్రీనివాస్ అనే క్యారెక్టర్ చేయంగానే ఎందుకు విమర్శిస్తారు? తంత్రంలో కొన్ని పద్ధతులున్నాయి. అఘోరి తంత్రం గూడా ఉంది. ఓకే. అఘోరి తంత్రం వాళ్ళు అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో, అమ్మవారి శాస్త్రంలోకి ఎప్పుడైతే వస్తారో, అంటే నేను మణికంఠన్ గురించి మాట్లాడుతున్నాను. వి రెస్పెక్ట్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకు అనంటే తను కామాఖ్యలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిండు. అండ్ కామాఖ్య తంత్రాన్ని కూడా తను స్వీకరించిండు. సో తను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు శివశక్తి అవతారంలో చెన్నైలో చాలా మంది అనాథలకు అన్నం పెట్టడం కానీ, హ్మ్. వేల మందికి తను ఆసరగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. హీస్ ప్రొటెక్టింగ్ సనాతన ధర్మ. అంటే ఓకే. ఒక ధర్మాన్ని కాపాడుతున్నాడు. తనకు తినకేం సంబంధం? అస్సలు అసలు వేరియేషన్ లేదు. నాగసంత్ అంటది, అఘోరి అంటది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే. సరే మీరన్నారు ఇప్పుడు పెళ్లికి ముందు శివుని పెళ్లికి ముందు అఘోరి. పెళ్లి తర్వాత శివశక్తిగా మారడం అనేది జరిగింది. మరి ఇక్కడ అంటే మళ్ళీ అఘోర దాంట్లోనే ఇంకో శాస్త్రం ఉందని చెప్పేసి మీరే అంటున్నారు. అఘోరి తత్వం ఆచరించిన తర్వాత శక్తి సాంప్రదాయాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ కూడా అదే చేసి ఉండొచ్చు కదా? శ్రీనివాస్ అదే అంటున్నా కదా, శివశక్తి నీలోనే ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా మేలా ఫీమేల్, ఐ వాంట్ దట్ క్లారిఫికేషన్. పురుషుడా స్త్రీనా? ఓకే. ఒకవేళ నువ్వు అది కాదు ఇది కాదు నేను దానం చేసేసినాను శివుని కోసం అర్పితం చేసినప్పుడు నువ్వే అర్ధనారీశ్వర రూపం కదా, నువ్వే స్త్రీ, నువ్వే పురుషుడు. అవును. మరి ఇది వాట్ ఈస్ దిస్? ఓకే. ఇదేంటి? సో తను అట్రాక్ట్ అయ్యి నా ఎంబడి వచ్చింది అంట. అట్రాక్ట్ అయ్యి వస్తే అమ్మ దీక్ష ఇవ్వాలి, బిడ్డ అని చూసుకోవాలి తప్ప అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకొని లవ్ యూ అని సనాతన ధర్మం గురించి కానీ అఘోరి సాంప్రదాయం లేవండి. ఓకే. ఇప్పుడు మా దగ్గర కూడా ఎంతో మంది వస్తున్నారు. అవును, ఇప్పటిదాకా ఒక చూసాను. వాళ్ళందరూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? గురువు అని. ధ్యాన మూలం గురుమూర్తి, పూజా మూలం గురుపాదం, మంత్ర మూలం గురు వాక్యం, మోక్ష మూలం గురు. గురువు అంటే ఒక రెస్పెక్ట్. ధ్యాన మూలం గురుమూర్తి అంటున్నాం. ధ్యానానికి మూలం గురువు, పూజకు మూలం గురు పాదం, మంత్ర మూలం గురు వాక్యం. అంటే మంత్రం ఈరోజు ఇస్తున్నామంటే అది గురువు వాక్యంతో కదా. మోక్షానికి మూలం గురువు. ఓకే. గురువుకున్న రెస్పెక్ట్ ని ఇలాంటి వాళ్ళు చేయబట్టి చాలా భ్రష్టు పట్టిపోతుంది. సో మీ తాంత్రిక శాస్త్రంలో గురువులకు మంచి రెస్పెక్ట్ ఇస్తారా? 100% గురువు మాకు దైవంతో సమానం. మేము దైవాన్ని ఎంత పూజిస్తామో గురువుని కూడా అంతే పూజిస్తాం. సో వారి మాటను ఇక్కడ జవదాటారు. ఎక్కడ జవదాటం అసలు సవాలేదు. గురువు మాట అంటే మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి చనిపోమని చనిపోతాం. మేము అంత డెడికేటెడ్ ఉంటాం. తంత్రం అనేది ఒక సిస్టమ్ ఆఫ్ భక్తి. ఓకే. సో మీరు కూడా ఈ తాంత్రిక శాస్త్రంలో వశీకరణలు కావచ్చు, వాళ్ళకి ఆ సమస్యలు ఈ సమస్యలు వస్తే, ఇంకేదో సమస్యలు వస్తే పైసల కోసం ఇంకేమన్నా చేసే ఎటువంటి డబ్బులు ఇచ్చినా కొన్ని పనులు మేము చేయం. ఎందుకు అని అంటే తంత్రం కూడా బ్రహ్మతంత్రం, శుద్రతంత్రం రెండు ఉన్నాయి. మేము పాటించేది బ్రహ్మతంత్రం. ఓకే. వి నెవర్ డూ రాంగ్ టు పీపుల్. మేము ఎప్పుడు కూడా మంత్రాలతోటి మీకు ఇది మారిపోతుంది అది మారిపోతుంది అని చెప్పము. అండ్ 1 డేలో పూజ చేస్తే నువ్వు బిలియనర్ అయిపోతావు, నీకు ఈ పూజ చేయగానే నువ్వు మొత్తం కుంభస్థలాన్ని కొట్టేస్తావు, తెల్లార వరకు రాళ్ళని వజ్రాలు అయిపోతాయి అని చెప్పం. వెరీ క్లియర్. దానికి ఒక పద్ధతి ఉంటది, దానికి ఒక నిష్ట ఉంటది. వెన్ యూ ఫాలో ద నిష్ట, వెన్ యూ ఫాలో ద భక్తి, దెన్ యూ కెన్ రీచ్ మోక్షం. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గరకు ఒక సమస్యతో వచ్చారండి, సో అది జెన్యూన్ సమస్య అనుకుందాం, ఎన్ని రోజుల్లో అంటే సాల్వ్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ అండి. ఆ సమస్యను బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ధర్మం అధర్మం అని చెక్ చేసిన తర్వాత ఆ వ్యక్తితో. ఇప్పుడు నేను ₹1,00,00,000 ఇస్తా, నాకు పెద్ద సమస్య ఉంది, ₹1,00,00,000 స్పాట్ లో ఇచ్చేస్తా, నాకు చేసేయండి ఒక 2 days లాంటివి చేస్తా. చేయలేమండి. ₹1,00,00,000 కాదు 10 కోట్లు ఇచ్చినా చేయలేము. ₹1,00,00,000 10 కోట్లు ఇచ్చినా చేయలేము. ఎందుకంటే 1 డేలా పూజ అయిపోతుంది. నేను 1 డేలా నేను కుంభస్థలాన్ని కొట్టేస్తే రేపు పొద్దున వరకు నా సమస్య తీరుతుంది అని అంటే నేను దేవుణ్ణి అవుతా.